ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం. క్రైమ్ రేట్ కూడా 4% మేము తగ్గింది. ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా ఫర్మ్గా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీయిజంతో, నీ రౌడీ మోకలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు ఇదే రకంగా ఉన్మాదాలు చేసి అధికారంలోకి వచ్చి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని, బాబాయిని హత్య చేయించి దాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఎంతమంది ప్రాణాలని తీశారో మీకు కూడా తెలుసు. ఎన్ని ఉన్మాదాలు చేశారో మీకు కూడా తెలుసు. ఎంత అవినీతి చేశారో మీకు కూడా తెలుసు. అదే ప్రజలు ఈరోజు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా తిరిగి మళ్ళీ అదే రకంగా వాళ్ళ తాలూకా కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి సైకోయిజాన్ని చూపిస్తూ ఉన్మాదుల్లో రెచ్చగొట్టి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు భయపెడితే భయపడిపోవడానికి మేము ఎక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. మేము ఒకటే మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇష్టానుసారంగా చేస్తాము, ఎలా పడితే అలా ముందుకు వస్తాము, కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మా పోలీసులు ఫర్మ్గా ఉన్నారు, డిపార్ట్మెంట్ ఫర్మ్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు, రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోని అణిచివేయాలని. ఇలాగే రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా మేము సిద్ధపడతాం. అంతే తప్పించి మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోనే ప్రసక్తి లేదు. ఊరుకోమని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మానుకోమని వాళ్ళకి కూడా సూచనిస్తూ, దయచేసి తల్లిదండ్రులకి ప్రజలకి చివరిగా ఒక విన్నపం, ఇటువంటి రాజకీయ నాయకుల్ని, ఇటువంటి రాజకీయ పార్టీలని ఎంతవరకు మన మధ్యలో తిరగనిస్తూ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటామో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి రాజకీయ నాయకులు వెనకాతల మన బిడ్డల్ని పంపించేటప్పుడు ఆ బిడ్డల తాలూకా భవిష్యత్తుకి భరోసా ఉండే నాయకుడు వెనకతలు పంపించాలి తప్పించి ఇలా కత్తులు పట్టుకుని తిరిగే నాయకులు వెనకతలు పంపిస్తే నీ బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈరోజు మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటివి పెట్టి ఈరోజు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మేము చూస్తూ ఉంటే, ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కత్తులు ఇచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం సృష్టించమని చూస్తూ ఉంటే ఒక్కసారి తేడా కూడా ప్రజలు, తల్లిదండ్రులు కూడా గ్రహించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసలు ఏమంటానంటేనండి, ఇప్పుడు జనరల్గా ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడు మా నాయకుడే ఉన్నారు, మేము తప్పు చేశామంటే అది ఎటువంటి పొజిషన్లో తప్పుగా మాట్లాడినా కూడా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మీరు సరిదిద్దుకోండి. ఎందుకంటే మన మాట కొన్ని కోట్ల మంది ప్రజలు వింటారు. సో దానికి మాకు మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి, అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మా నాయకుడు మాకు చెప్తారు. ఈరోజు 17 సంవత్సరాల కుర్రోడికి రోడ్డు మీదకి వచ్చి కత్తి పట్టుకుని చేతిలోకి వచ్చి నువ్వు నరికి అక్కడ రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే కనీసం బయటకు వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు అని అలా అడగకపోగా కనీసం దాన్ని సమర్థించే విధంగా ఈరోజు మీరు ఒకటి చూశారు, రప్పా నరిగితే తప్పేంటి, గంగమ్మ జాతరలోని పొట్టేలు నరికినట్టే రప్పా నరుగుతామంటే తప్పేంటి అని ఆ నాయకుడే అలా మాట్లాడుతూ ఉంటే ఆ కిందన ఆ పార్టీలో ఉన్న కొంతమంది అలాంటి చేయడంలో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం కూడా. ఈరోజు పిల్లల భవిష్యత్తు అండి, చిన్న పిల్లల భవిష్యత్తు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఈరోజు జైలు పాలయ్యారండి. వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా ఇలా రోడ్ల మీద కత్తులు పట్టుకుని వెళ్తున్నట్టు? కానీ సరే మనం చేస్తున్న పని ఇది తప్పు అని చెప్పుకోలేని నాయకుడా నేను అడుగుతున్నా.
దానికి నిజంగా చెప్పాలి, ఆ రాజకీయ పార్టీ తాలూకా నాయకుడు, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా నాయకులు సమాధానం చెప్పాలి దీనికి. ఈరోజు ఇంతమంది భవిష్యత్తుని జైలు పాలు చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? కుటుంబాలకి ఉందా లేదా? వాళ్ళ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పడానికి అని చెప్పి వాళ్ళ వెనకత్తల మళ్ళీ ఏదో ర్యాలీ చేస్తారు కదా, సంథింగ్ సానుభూతిగా, వాటి దగ్గరికి వెళ్తారా? ఏ మొహం పెట్టుకుని వెళ్తారు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కదా. బిడ్డల భవిష్యత్తు, ఒక తల్లిదండ్రులు 17-18 సంవత్సరాల పిల్లడికి వచ్చినాయి అంటే ఇంకో 3 సంవత్సరాలు నాకు అందొస్తాడు, నేను పడ్డ కష్టం అంతా నా కొడుకు తీరుస్తాడు, నా కొడుకు నన్ను చూసుకుంటాడని ఆనందంగా ఉన్న తల్లిదండ్రులకి ఇలాంటి జెండాలు చేతిలో పెట్టి కత్తులు చేతిలోకి ఇచ్చి జైలు పాలు చేస్తూ ఉంటే ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు నేను అడుగుతున్నాను ఈరోజు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అతని మీద 19 కేసులు ఉన్నాయని చెప్పేసి మెమో ఇచ్చారు. 19లో 12 ఏమో క్లోజ్ అయిపోయింది, 4 ట్రయల్ రన్స్లో ఉన్నాయి, మిగిలిన ఏమో ఇంకా 151 సెక్షన్. అంటే విషయం ఏంటంటే ఈరోజు అటువంటి పరిస్థితి వచ్చింది అనుకునేటప్పుడు పోలీస్ దగ్గర ఫుల్ రికార్డు ఉంటుందండి. పోలీసులు అంటే దానికి కూడా ఒక పీడియా